అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ 14, 15 అనగా ఈ రోజు రిలీజ్ మరియు వైజాగ్‌లో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి టీఏ సదస్సు అయితే నిర్వహించడం జరుగుతుంది. అసలు టీఏ సదస్సు అంటే ఏంటో మనందరికీ పెద్దగా క్లారిటీ లేదు. సో ఈ విషయం పైన విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ఐటీ టెక్నికల్ ఎక్స్‌పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మరి ఈ రోజు వైజాగ్‌లో ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సిఐ సదస్సు అయితే నిర్వహించడం జరిగింది. మీరు సిఐ సదస్సు గురించి చాలా పెద్ద పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. మీరు చదివాము. అయితే చాలా మందికి టెక్నికల్ వర్డ్స్ గాని చాలా వరకు అర్థం కాల. సో దాని గురించి ఈ రోజు అసలు సిఐ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వాస్తవంగా సిఏఏ అంటే కనుక కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అండి. సో దీనికి సంబంధించి ఇండియన్ ఇండస్ట్రీస్ అనే పదము సిఐఈలో వాడబడింది, కానీ వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా కూడా డెలిగేట్స్ వస్తూ ఉంటారు. ఏం జరుగుతుంది అసలుకే ఇండస్ట్రీ అంటే ఏంటి అన్న ఒక బేసిక్ అండర్స్టాండింగ్ లో తీసుకుంటే, ఒకప్పుడు వ్యవసాయ ఆధారిత అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ మనది. సో ఆ తర్వాత ఏమైంది, మెల్లగా 1960s 70s దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా పరిశ్రమలు ఆధిపత్యం వహిస్తూ మొదలుపెట్టి ఉన్నాయి. అంటే పరిశ్రమలు, ఉత్పత్తులు, వాటిని ఎగుమతులు చేసుకోవడం ద్వారా విదేశీ మారక ద్రవ్యం అనేది మనం సంపాదించుకోవడం ద్వారా ఒక దేశం కానీ ఒక ప్రాంతం కానీ ఆర్థికంగా పరిపుష్టం కావటం అనేది. సో ఎకానమిక్ కండిషన్ ఏంటంటే, అంతకు ముందు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసేవాళ్ళు, ఇప్పుడేమవుతుంది, పారిశ్రామిక ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసుకుంటూ ఉన్నాం. అంటే ఒక దేశం కానీ ఒక ప్రాంతం కానీ ఈ రోజు ఆర్థిక వనరులు కలిగి ఉండాలంటే, విదేశీ మారక ద్రవ్యాలు కలిగి ఉండాలంటే కనుక ఏమి అవసరం అవుతుంది అంటే కనుక పరిశ్రమలు. సో పరిశ్రమలు పెట్టాలి అంటే ఏం కావాలి? ముఖ్యంగా చెప్పాలంటే పరిశ్రమలు పెట్టాలంటే మౌలిక సదుపాయాలు కావాలి. ఏంటి? రోడ్లు కావచ్చు, లేకపోతే బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే కనుక పోర్టులు కావచ్చు. ఎందుకంటే మీరు గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు పెట్టబడిన చాలా ప్రదేశాలు వచ్చేటప్పటికి విదేశాలకు ఎగుమతి చేయాలి అంటే కనుక ఎయిర్ ద్వారా చాలా కష్టం. ఎందుకంటే కొన్ని భారీ ఉత్పత్తులు ఉంటాయి. సో వాటిని ఏం చేస్తుంటారు, పోర్టు ద్వారా నావికా విభాగం ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి పోర్టులు ఉన్న ప్రాంతాల్లో పరిశ్రమలు అభివృద్ధి చెందడం అనేది మన గతంలో వివిధ దేశాల్లో చూసుకున్నాం. సో ఇలా మనం చూసుకుంటే పరిశ్రమలు పెట్టడానికి కావాల్సిన అవసరాలు ఏంటి అన్న దాన్ని ఈరోజు సిఏఏ సదస్సులో 2 రకాలు ఉంటాయి. బిజినెస్ టు బిజినెస్ అని చెప్పేసి, బిజినెస్ టు గవర్నమెంట్ అనే B2B, B2G అని చెప్పేసి. B2B అంటే ఏంటి? ఇక్కడ సదస్సు జరిగేటప్పుడు ఇది ఒక రకమైన ఎగ్జిబిషన్ లాంటిది అనుకోండి, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే. ఎలాంటి ఎగ్జిబిషన్? సో నాకు ఒక సంస్థ ఉంది, నాది ఒక స్టార్ట్అప్ కంపెనీ. మీరు అంతర్జాతీయంగా వచ్చేటప్పటికి ఏ సౌత్ కొరియాలోనో లేకపోతే కనుక యుఎస్ లోనో ఉన్న ఒక పెద్ద సంస్థ అనుకోండి. సో మీరు మీ సంస్థ తరఫున ఒక డెలిగేట్ గా ఇక్కడ వస్తారు, వైజాగ్ వస్తారు. వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే కనుక నేను డిఫెన్స్ కు సంబంధించిన ముడి పదార్థాలన్నీ సప్లై చేస్తూ ఉంటాను అని చెప్పేసి నేను నా దగ్గర ఉండే పోర్ట్ఫోలియోతో వచ్చి మీకు ప్రపంచంలో మిగతా దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసే దానికంటే కానీ చాలా ఈజీగా తక్కువ ధరకు నేను అందిస్తాను. లేకపోతే కనుక నా దగ్గర మనం ఇంతకాలం పాటు మనం కలిసి ట్రావెల్ చేయొచ్చు అని చెప్పేసి ఇద్దరము కలిసి చర్చలు జరుపుకొని సంభాషణ చేసుకొని మనం ఫైనల్ గా ఏం చేస్తాం, ఎంఓయూ కుదుర్చుకుంటాం. సో అంటే ఏమైంది, ఈ సదస్సు ద్వారా స్థానికంగా ఆంధ్రప్రదేశ్ లోను అలాగే ఇండియాలోనూ ఉండే ఎంతో మంది చిన్న సంస్థల దగ్గర నుంచి మధ్య తరహా సంస్థలు, ఎంఎస్ఎంఈలు ఇవంతా కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులు కావచ్చు, వీటన్నిటిని కూడా దే షోకేస్ టు ద ఇంటర్నేషనల్ డొమైన్. అంతర్జాతీయంగా కంపెనీలకి షోకేస్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే కనుక స్థానికంగా ఈ సంస్థలు ఆర్థికంగా ఉండటంతో పాటు వాటి ద్వారా ట్యాక్స్ వచ్చే స్కోప్ ఉంటుంది ప్రభుత్వాలకి. అట్ ద సేమ్ టైం ఈ సంస్థలో వాటి ఎక్స్పాన్షన్ పెరిగింది అనుకోండి, అంటే విదేశాలకు సప్లై చేయడం మొదలుపెట్టినాయి అనుకోండి. ఈ మొదలుపెట్టినప్పుడు ఏమైంది, ఇక్కడ వాటి ఎక్స్పాన్షన్ కోసం కొంత మ్యాన్ పవర్ కావాలి. సో కొత్త యూనిట్ స్టార్ట్ చేశారు, ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేశారు అనుకోండి. ఒక 100 మందో 200 మందో ఒక 500 మందో, ఒక చిన్న స్థాయి సంస్థకు ఒక 500 మంది రిక్రూట్మెంట్ కావాలంటే కనుక 500 మందికి ఉపాధి లభించినట్లే కదా. అంటే B2Bలో ఏమవుతుందంటే, ఇలాంటి సదస్సుల్లో B2Bలో ఏమవుతుందంటే ఒప్పందాల ద్వారా స్థానిక సంస్థలు ఏవైతే ఉంటాయో అవి తమ సర్వీసెస్ దే కెన్ షోకేస్ టు ద ఇంటర్నేషనల్ డొమైన్. అలాగే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే, ఒక సెల్ ఫోన్ ని తీసుకోండి. సెల్ ఫోన్ లో బ్యాటరీ దగ్గర నుంచి, మదర్ బోర్డ్ దగ్గర నుంచి, రేడియో చిప్ దగ్గర నుంచి ఇలా నెంబర్ ఆఫ్ చిన్న చిన్న కాంపోనెంట్స్, కెమెరా మాడ్యూల్ కానీ ఇలాంటివన్నీ.
సో దీంట్లో ఏమవుతుందంటే ఒక స్పెసిఫిక్ సప్లై చైన్ లో, అంటే ఏ ప్రోడక్ట్ కైనా సప్లై చైన్ లో ఒక చిన్న పార్ట్ ను సప్లై చేయడానికి సంబంధించి మనం ఒప్పందం కుదుర్చుకుంటే, నేను ఉదాహరణకి బ్యాటరీలు తయారు చేసే యూనిట్ ఉంది అనుకోండి. సో నేనేం చేస్తాను, ఒక శాంసంగ్ వాళ్ళతోనో యాపిల్ కంపెనీ వాళ్ళతోనో టైఅప్ అయ్యేసి, నేను చాలా క్వాలిటీ టెస్టెడ్ బ్యాటరీస్, ఎక్స్ప్లోజివ్ నేచర్ లేకుండా పూర్తిగా అన్ని రకాలుగా రోబోస్టిక్ గా టెస్ట్ చేసిన బ్యాటరీస్ మీకు సప్లై చేస్తాను అని చెప్పేసి ఐ కెన్ ఆఫర్ దెమ్ ఏది ఒక బెటర్ ప్రైసింగ్ కి. ఇప్పుడు ఏమైంది, ఒక పెద్ద స్మార్ట్ ఫోన్ లో ఒక చిన్న కాంపోనెంట్ ను మనం మన దేశం నుంచి అలాగే నా సంస్థ నుంచి నేను సప్లై చేయగలిగినా కూడా గ్లోబల్ సప్లై చైన్ లో నేను ఒక పార్ట్ అయిపోయినట్లు లెక్క. అది లోకల్ గా ఇప్పుడు చైనా ఏం చేసిందంటే, చైనాకి ఎందుకు అంత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందంటే, అలాగా చాలా పెద్ద పెద్ద పరికరాల దగ్గర నుంచి, స్మార్ట్ ఫోన్స్ దగ్గర నుంచి, కెమెరాస్ దగ్గర నుంచి, హార్డ్ డిస్క్లు, మదర్ బోర్డుల దగ్గర నుంచి, ఇలా ప్రతి దాంట్లో కూడా చైనా, తైవాన్ లో దే బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ సప్లై చైన్. సో ఇక్కడ మన సిఐ సదస్సులో అలాంటి స్కోప్ అనేది B2B లో ఉంటుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు వైజాగ్ నిర్వహిస్తున్నారు కదండి సిఐ సదస్సు, వైజాగ్ పెట్టడానికి కారణం ఏంటి అసలు? మెయిన్ ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టు పోర్ట్ ఫెసిలిటీ అండి. ఓకే. పోర్ట్ ఫెసిలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రెండోది, వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల నుంచి మన వైజాగ్ వద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందంటే, ట్రంప్ విధానాల వలన సో ఎక్కడికక్కడ చైనాకి ప్లస్ యుఎస్కి మధ్య ఎకనామిక్ వార్ మనం చూస్తూ ఉన్నాం. భారతదేశానికి యుఎస్కి మధ్య ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిలో ఏమవుతుందంటే, ప్రతి దేశము కూడా యుఎస్ డామినెంట్ గా ఇప్పటిదాకా ఉన్న ఆర్థిక వ్యవస్థ మొత్తము కూడా ఇప్పుడు డైల్యూట్ అవుతుంది. ఎందుకంటే యుఎస్ డామినెంట్ ఎందుకు ఉంది ఇప్పటిదాకా, డాలర్ అనేది ఒక ప్రామాణికమైన విదేశీ మారక ద్రవ్యంగా ఉంది కాబట్టి, ప్లస్ అక్కడ అన్ని సంస్థలు అక్కడ నెలకొల్పబడి ఉన్నాయి కాబట్టి, సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ విదేశాల్లో ఉన్నా కూడా యుఎస్ అనేది కీ రోల్ ప్లే చేసింది. కానీ ఇక్కడ ఏమైందంటే, సో ట్రంప్ విధానాల వల్ల మాకు స్థానికులకే సంథింగ్ గివ్ ప్రిఫరెన్స్ అనుకుంటూ ఉన్నప్పుడు, ఆర్థిక వ్యవస్థ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే డీసెంట్రలైజేషన్ ఉంటుంది. ఏంటి, నేనే ఒక పెట్టుబడిదారుని అనుకుంటే, మీరు ఒక ప్రాపర్ గా లేకుండా ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అక్కడ అనుకున్నారు అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ యుఎస్ లో. నేనేం చేస్తాను, నాకు స్కిల్డ్ లేబర్ కావాలి, నాకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, బిజినెస్ లీడర్ కావాలి, ఇవన్నీ ఉంటే కనుక నేను ప్రపంచంలో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్ళి నేను పెట్టుబడి పెట్టుకుంటాను అని చెప్పేసి అని నా స్వార్థం, అంటే యాజ్ ఎ పెట్టుబడిదారుడుగా నా స్వార్థం నాకు ఉంటుంది కదా. సో అప్పుడు ఏం చేస్తారు, కరెక్ట్ గా ఏ ప్రాజెక్ట్ అయినా కూడా హ్యాండిల్ చేయగలిగిన విజన్ ఉండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేసి ఉన్న లీడర్స్ ఎవరైతే ఉంటారో, ఎలాంటి వాళ్ళు ఈ వెళ్ళేసి వీళ్ళతో మాట్లాడినప్పుడు ఓకే ఖచ్చితంగా కూడా మనం మ్యూచువల్ గా కొనసాగడానికి స్కోప్ ఉందని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో సరిగ్గా ఇక్కడ మనం చూస్తే లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గారు కానీ పూర్తిగా విదేశాలకు వెళ్ళి, మా దగ్గర ఈ వనరులు ఉన్నాయి, మా దగ్గర వచ్చేటప్పుడు భూమి పరంగా కావచ్చు, లేకపోతే జియోగ్రఫికల్ గా కావచ్చు, ఇలాంటి స్కోప్ ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ హైడ్రోజన్ నే తీసుకోండి. గ్రీన్ హైడ్రోజన్ అనేది తీసుకుంటే, మన ఆంధ్రప్రదేశ్ ఉన్న తీర ప్రాంతం తీసుకుంటే గనక డీసాలినేషన్ అని చెప్పేసిన టెక్నిక్ ద్వారా సముద్రంలో ఉండే ఉప్పు నీటి మొత్తాన్ని కూడా శుద్ధి చేసి, దాని ద్వారా విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీతో ఏ మాత్రం కార్బన్ ట్రేస్ లేకుండా, అంటే ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నాం, గ్యాస్ కావచ్చు లేకపోతే పెట్రోల్ కావచ్చు, వీటితో ఏమవుతుందంటే కార్బన్ ఎమిషన్ అవుతుంది, ప్రకృతికి పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది. ఎలాంటి కార్బన్ ఎమిషన్ లేకుండా ఇక్కడుండే వాటర్ తోనే, ఇక్కడుండే సాల్ట్ వాటర్ తోనే మనము పరిశుద్ధమైన, ఎలాంటి పర్యావరణానికి హాని జరగని గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసే వాటి మీద చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అనేది చాలా కంప్లీట్ ఫోకస్ చేస్తుంది. ప్రపంచంలో యుఎస్ నుంచి యూరోప్ దగ్గర నుంచి చాలా దేశాలు ఇప్పుడు అక్కడ ఉండే ప్లాంట్స్ దగ్గర నుంచి, పవర్ ప్లాంట్స్ కావచ్చు, వివిధ సంస్థలు, స్టీలు, ఇలాంటి అన్ని కూడా వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్ ని అడాప్ట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఒక పవర్ ప్లాంట్ తయారు కావాలనుకోండి, కామన్ గా ఏంటి, కోల్ కావాలి. దేనికి, థర్మల్ పవర్ ప్లాంట్ అయితే కోల్ ఏం చేస్తుంది, కోల్ మండినప్పుడు అదేం చేస్తుందంటే కార్బన్ గా మారిపోయి ఆకాశంలోకి వెళ్ళిపోయేసి ఆ పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు కోల్ కాకుండా అక్కడ యుఎస్ లో ఉండే పవర్ ప్లాంట్ వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్ వాడటానికి వాళ్ళు ప్రిఫర్ చేశారు అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఇక్కడ
గ్రీన్ హైడ్రోజన్ ఫోకస్ చేస్తుంది కాబట్టి వీ విల్ బికమ్ యాజ్ ద సప్లయర్ టు ఇంటర్నేషనల్ డొమైన్, ఒక యుఎస్ఏ ఇలాంటి వాటికి. బ్రాండ్ గా మారబోతుంది అంటారు అయితే ఒకవేళ ఈ విధంగా 100%. ఉమ్, మనకి నిజంగా దురదృష్టవశాత్తు మన సమాజానికి, మన తెలుసో తెలియకుండా మూర్ఖంలో ఉంటున్న యువతకి చాలా మందికి ఇవంతా ఈ విజన్ అర్థం కావట్లేదు. కానీ సో విద్యుత్ ఉత్పత్తి దగ్గర నుంచేసి శక్తి ఉత్పత్తి దగ్గర నుంచి వీటన్నిటిలోనూ ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న దూరదృష్టి రాబోయే 30-40 సంవత్సరాల పాటు ఎలాగా మన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలా అన్నదే. ఒకటే పరిశ్రమలు స్థాపించడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడము, అట్ ద సేమ్ టైం ఉద్యోగ అవకాశాలు యువత కల్పించడము, ఇలా అన్ని డొమైన్స్ లోనూ బ్యాలెన్స్ చేసుకుంటా ఎంత థాట్ ప్యాటర్న్ తో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఫోకస్ చేస్తున్నారండి. ఒక్కసారి డీప్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వెళ్తే కనుక ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇది మామూలు ప్రాజెక్టులు కాదండి, ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ తలకిందులైపోయేసి సతమతం అవుతూ ఉన్నాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి వచ్చిన తర్వాత మరి ఇక్కడ సిఐ లాంటి సదస్సులు పెట్టడం, మన గూగుల్ డేటా సెంటర్ రావడం, ఇలాంటివన్నీ కూడా ప్రపంచంలో ఉండే పెట్టుబడులంతా కూడా ఇక్కడికి కేంద్రీకరించడానికి, సమీకరించడం కోసము చేస్తున్న ఏర్పాట్లుగా మనం గమనించవచ్చు. ఇంకొకటి, ఏ డెలిగేట్ కానీ ఇప్పుడు భారతదేశంలోనే ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళకుండా ఎక్కడికి ఎందుకు వస్తున్నారంటే కనుక చెప్పగలిగే లీడర్ ఉంటే కనుక, సబ్జెక్ట్ ఉండే లీడర్ ఉంటే ఆటోమేటిక్ గా ఎదుటి వ్యక్తికి వచ్చేటప్పటికే ఇండస్ట్రియలిస్ట్ కి ఓకే వీళ్ళ దగ్గర విజన్ ఉంది, వీళ్ళకి క్లారిటీ ఉంది, మనం అక్కడికి వెళ్తే కనుక మనకు ప్రోగ్రెస్ ఉంటుందని అని దే కన్విన్స్. సో అవకాశం మన దగ్గర నేచురల్ రిసోర్సెస్ ఉండటమే కాదు, ఏవైతే కనుక సముద్ర గర్భ ఇది కావచ్చు అని ఉండటమే కాదు, వాటిని ఎలాగా ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్లుగా అర్థం చేసుకొని వాటిని వెళ్ళి ప్రజెంట్ చేసి మీరు రండి అని చెప్పేసి అని ఇన్వైట్ చేసేసి ఆ డెలిగేషన్స్ అంతా కూడా చాలా బిజినెస్ స్కూల్స్ తో నేర్పించబడేటంత మెచ్యూర్డ్ లాంగ్వేజ్ లో చేయగలగటం అనేది ఖచ్చితంగా లేటెస్ట్ వల్లనే సాధ్యపడుతుంది. అది మనకి ఈ రోజు ఉన్న అడ్వాంటేజ్. సార్ ఇప్పుడు ఈ సిఐఏ సదస్సులో కొన్ని సెక్టర్స్ ఉన్నాయని మీరు పోస్ట్ లో పెట్టారు, ఏదైతే గ్రీన్ హైడ్రోజన్, ఏరోస్పేస్, ఐటీ, అలాగే జీసీసీ అని పెట్టారు. సో వీటిలో ఏ సెక్టర్ బెటర్ అంటారు? అంటే ఏ సెక్టర్ అని కాదండి, ఇవన్నీ కూడా ప్యారలల్ గా నడిచే విషయాలు. ఇప్పుడు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఉన్నాయి అనుకోండి జీసీసీలో. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదో ఒక సంస్థ, ఇప్పుడు ఉదాహరణకి ఫార్మసీ ఇండస్ట్రీని తీసుకోండి. ఫార్మసీ ఇండస్ట్రీలో బాగా పెద్దగా చాలా గొప్ప డ్రగ్స్ తయారు చేసి ఒక సంస్థ ఉంది అనుకోండి. ఆ సంస్థ తన రీసెర్చ్ మొత్తం కూడా ఒక దగ్గర వాళ్ళు స్టార్ట్ చేయలేవండి. మొత్తం కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇలాంటివన్నీ ఒకే దగ్గర చేయలేవు. వాళ్ళు ఏం చేస్తారంటే డీసెంట్రలైజ్ ఒక యూనిట్, R&D యూనిట్ వచ్చేటప్పుడు ఇండియాలోనో, లేకపోతే వచ్చేటప్పటికే ఇంకొక యూనిట్ వచ్చేటప్పుడు వేరే దగ్గర అలా పెడుతూ ఉంటారు. సో వీటిల్లో ఇప్పుడు ఆ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ ఉంది అనుకోండి, డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ యూనిట్ ఒకలాగా, ఏది స్మార్ట్ ఫోన్ తీసుకుంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కొత్తగా ఎలాంటి స్మార్ట్ ఫోన్స్ మనం తయారు చేయాలి, ఇదంతా కూడా R&D కిందకు వస్తుంది. ఇలాగ ఒక్కొక్క యూనిట్ ను ఒక్కో దగ్గర పెడతా ఉంటారు. ఇప్పుడు దీంట్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అనేది ఇలాంటివి. ఆ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ గా మన ప్రాంతాలు, మన దేశం వచ్చేటప్పుడు వైజాగ్ ప్లస్ మన దేశము అనేది ప్రామినెంట్ ప్లేస్ గా ఉండటానికి సంబంధించి ఈరోజు ఏమేమి అచీవ్ చేస్తున్నారన్న దానికి సంబంధించి కొన్ని బుల్లెట్ పాయింట్స్ ని మెన్షన్ చేసేటప్పుడు లోకేష్ గారు దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ జీసీసీ యాక్టివిటీస్ అని చెప్పేసి అని. ఏమవుతుందంటే ఒక పెద్ద సంస్థ యొక్క ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్ మన దగ్గర ఉందనుకోండి, దీన్ని చూసి మిగతా సంస్థలు కూడా మనం ఇక్కడ పెట్టుకుందామని వస్తూ ఉంటారు. ఇట్స్ ద మల్టీప్లేయర్ ఎఫెక్ట్. ఏమవుతుంది, ఒకటే ఒక పైసా మనం ఏం చేస్తున్నాం అంటే, మహా అయితే చాలా మంది అంటూ ఉంటారు ప్రభుత్వాలు ఏదో ఉదాసీనంగా డబ్బులు ఇస్తున్నాయి, లేకపోతే రాయితీలు ఇస్తున్నాయి అని. ఏ రాయితీలు ఇవ్వకుండా, భూమి అనేది తక్కువ ధరకు ఇవ్వకుండా కూడా ఎక్కడ పారిశ్రామీకరణ జరగదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళు మన దగ్గర పెట్టుబడి పెట్టినప్పుడు 3 రకాల ఆదాయాలు. ఒకటేంటి, వాళ్ళు మనకు కట్టే ట్యాక్స్లు. రెండో థింగ్ వచ్చేటప్పటికే ఉద్యోగ అవకాశాలు. మూడో థింగ్ వచ్చేటప్పటికే సబ్సిడరీ యాక్టివిటీస్. ఏమవుతుంది, ఒక సంస్థ వస్తే కనుక ఇక్కడ ట్రావెల్ టూరిజం పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, మౌలిక సదుపాయాలు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంకాస్త ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. చిరు వ్యాపారులు పెరుగుతారు. మరి ఇంత టైప్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు ఎంతో కొంత రాయితీలు ఇవ్వకుండా ఎవరు వస్తారు చెప్పండి?
సార్ ఇప్పుడు ఈ సిఏ సదస్సు ద్వారా ఇంకా 10 లక్షల కోట్ల పెట్టుబడులు అయితే రాబోతున్నాయని సమాచారం. అయితే మరి ఎన్ని వేల మందికి అయితే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉందంటారు అసలు ఈ పెట్టుబడుల ద్వారా? బట్ ఇది వాస్తవంగా ఒక ఎస్టిమేటే కానీ ఇప్పుడు మీరు అన్నట్లుగా 9,50,000 లక్షల వరకు కూడా పెట్టుబడులు రావడం, ఆ! 7,50,000 జాబ్స్ వస్తాయి అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్. ఎస్టిమేషన్ ఓకే. ఎప్పుడు కూడా బేస్డ్ ఆన్ రకరకాలు ఉంటుందండి. ఎస్టిమేషన్ కంటే 10 రెట్లు పెరగొచ్చు. ఓకే. సో అది ఎప్పుడు లాంగ్ టర్మ్ లో ఎప్పుడు కూడా మనం ఏ ఎస్టిమేషన్ అయినా కూడా సంవత్సరం 2 సంవత్సరాల ప్రాతిపదికన మనం చూస్తూ ఉంటాం. హ్మ్. కానీ ఇదేమవుతుంది, ఒకసారి యూనిట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడో చోట బిజినెసెస్ వచ్చేటప్పుడు టైప్ అయ్యేసి వైజాగ్ లోనో లేకపోతే మా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో చోట ఏదో స్టార్ట్ చేసిన యాక్టివిటీ అనుకోండి, హ్మ్. 5 ఏళ్లలో ఎంత స్కోప్ ఉంటుంది, రాబోయే 20 ఏళ్ళలో ఎంత స్కోప్ ఉంటుంది, 50 ఏళ్లలో ఉంటుంది అన్నది మొత్తం ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. హ్మ్. సో కాబట్టి ఏంటంటే దాని ఎస్టిమేషన్స్ లో మనం ఏంటంటే ఎన్ని జాబ్స్ వస్తున్నాయి ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ బిజినెస్. వీటిని ఓకే. మనం తాత్కాలికంగా వెంటనే ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నట్లుగా మనం చూస్తున్నాం. 7,50,000 తక్కువేం కాదు. అలాగని చెప్పేసి దాంతో సరిపెట్టుకోవాల్సిన పని లేదు. ఓకే. చాలా ఉద్యోగాలు వచ్చే స్కోప్ ఉంది. ఓకే. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా అంటే చాలా బాగా అర్థమయ్యేలా విశ్లేషించారు. సో చాలా మందికి సిఏ గురించి అవగాహన లేదు. మీరు ఇందాక అన్నారు ఒక దౌర్భాగ్యం, యువతకి దీనివల్ల తెలియదు ఏంటి అని చెప్పేసి. సో నిజంగానే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో ఎంత లాభం ఉందా ఈ సిఏ సదస్సు అనేది మీ ద్వారా మాకు తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.